రైట్. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఇప్పటికే కౌంటింగ్ ప్రారంభమైంది. ఇదే నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాలో కూడా కౌంటింగ్ కొనసాగుతోంది. మరిపేడ మున్సిపాలిటీని పూర్తిగా కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. 15 వార్డుల్లో 8 వార్డుల్లో కాంగ్రెస్ గెలుపు సాధించింది. 6 వార్డులకు బీఆర్ఎస్ పరిమితమైనట్లుగా తెలుస్తోంది. ఇక ఒక వార్డులో ఇండిపెండెంట్ కూడా గెలుపొందారు. ఇక కే సముద్రం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. తొర్రూరు మున్సిపాలిటీని కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 16 వార్డుల్లో బీఆర్ఎస్ 10 వార్డులు గెలిచింది. కాంగ్రెస్ 6 గెలిచినట్లుగా తెలుస్తోంది. ఇటు మహబూబాబాద్ జిల్లా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ హవా కొంత కొనసాగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇటు కే సముద్రం కావచ్చు, తొర్రూరులో కావచ్చు, బీఆర్ఎస్ తన హవాను కొనసాగించింది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మరిపెడలో మాత్రం కాంగ్రెస్ కొంత పట్టు సాధించింది. 15 వార్డులు ఉండగా 8 వార్డుల్లో కాంగ్రెస్ గెలిచింది. 6 వార్డులకి బీఆర్ఎస్ పరిమితమైంది. ఒక వార్డుని ఇండిపెండెంట్ గెలిచినట్లుగా మనకు అప్డేట్ అందుతోంది. అంటే అసలు మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ విధంగా కౌంటింగ్ కొనసాగుతోంది, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ మున్సిపాలిటీని ఎవరు కైవసం చేసుకున్నారు, ఈ మొత్తం అంశాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధాకర్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుధాకర్, అసలు ఎలా జరుగుతోంది కౌంటింగ్? అంటే ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా గమనించినట్లయితే కాంగ్రెస్ కొంత పట్టు సాధించినట్లుగా తెలుస్తోంది. కాకపోతే ఇటు వరంగల్లో చూసుకున్నట్లయితే మహబూబాబాద్లో అంటే కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ కూడా చాలా బలంగా పోరాడినట్లుగా అర్థమవుతోంది. బీఆర్ఎస్ కూడా కొన్ని స్థానాలను కైవసం చేసుకుంది. అదేవిధంగా కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇచ్చింది. కొన్ని స్థానాలను కాంగ్రెస్ కూడా కైవసం చేసుకుంది. అసలు మొత్తంగా ఎలా జరుగుతోంది కౌంటింగ్, పరిస్థితి ఎలా ఉంది? ఎస్ సుధాకర్, చెప్పండి ఎలా జరుగుతోంది కౌంటింగ్ ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా? అంటే మహబూబాబాద్లో చూసుకున్నట్లయితే 2 స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది, ఒక స్థానం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మిగిలినటువంటి మున్సిపాలిటీల పరిస్థితి ఏంటి, అసలు మొత్తంగా ఎలా జరుగుతోంది కౌంటింగ్? ఎస్ విజయ్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 12 మున్సిపాలిటీలో మాత్రము ఎన్నికలు జరగానుకోవచ్చు. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి ఈ జరిగిన ఎన్నికలకు మాత్రము ఓట్ల లెక్కింపు కార్యక్రమం కొనసాగుతుందనుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే మాత్రము ములుగు నియోజకవర్గంలో సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక నియోజకవర్గంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచిందనుకోవచ్చు. మిగతా నియోజకవర్గాలు ఎక్కడ మున్సిపాలిటీ ఎన్నికలు కొనసాగుతున్నాయి అక్కడ మాత్రము బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 పార్టీలకు సంబంధించి మాత్రం తగ్గబోగా గట్టి పోటీస్తుందనుకోవచ్చు. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే గతంలో గెలుపొందారు. ఈ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన గెలుపొందిన ఎమ్మెల్యేల ప్రాంతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ మాత్రం గట్టి పోటీ ఇచ్చిందనుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా కల్వకుంట్ల తారక రామారావు గారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రచారం చేయడం జరిగింది. ఎక్కడ కల్వకుంట్ల తారక రామారావు ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార భాగంగా ఎటువంటి వాగ్దానాలు ఇచ్చాయో, ఈ 6 సంక్షేమ పథకాలు 6 హామీలు ఇచ్చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందో ఈ 6 పార్టీ హామీలు నెరవేర్చాయా లేదా దాని మీద ఈ 2 సంవత్సరాల కాల వ్యవధిలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇచ్చాయి, అవి సాధారణ పౌరులు చెందా లేదా అనే ధోరణిలో ప్రతి ఒక్కరు చెప్పుకోవడం జరిగింది. ఏదేమైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ ఇటు వరంగల్ జిల్లాలో పర్యటించడం, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ కూడా పర్యటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఈ ఎన్నికలు జరిగాయో మాత్రం అక్కడ చూసుకోవడం గట్టి పోటీ ఇస్తున్నాం కోసం. ముఖ్యంగా ములుగు జిల్లాలో మాత్రమే ములుగు మున్సిపాలిటీలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. మిగిలిన ప్రాంతాలు చూసుకుంటే మాత్రం పరకాల, నర్సంపేట, డోర్నకల్, మరిపేట, స్టేషన్ గన్పూర్, జనగామ, ఉమ్మడి వరంగల్ జిల్లా మాత్రం 12 మున్సిపాలిటీలో ఎన్నికలు కొనసాగిన నేపథ్యం ఉంది. ఈ 12 మున్సిపాలిటీలో మాత్రం ఒక ములుగు మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్ దూకుడు పెంచింది. మిగిలిన ప్రాంతాల్లో చూసుకుంటే మాత్రము ఏ పార్టీ కానీ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 పార్టీలు గట్టి పోటీస్తున్నాయి. అయితే మహిబాద్ జిల్లా చూసుకుంటే మాత్రం గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేగా అక్కడ శంకర్ నాయక్ గెలుపొందడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత అక్కడ బీఆర్ఎస్ కు అలాగే కాంగ్రెస్ కు గట్టి పోటీ రానుంది. ఇక్కడ ఏ విధంగా అంటే ఉన్న స్థానాల్లో ఉన్న స్థానాలు చూసుకుంటే మాత్రము 7 అట్లా అంటే 20 స్థానాలు అభ్యర్థులు ఉంటే ఫస్ట్ మొదటి దఫాగా 7, రెండో దఫాగా 7,
మిగిలిన 3 దఫాగా 6 ఈ విధంగా ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం మొదటి దఫాలో 7 స్థానాలు చూసుకుంటే మాత్రం ఏ పని చూసుకున్నా 3 కాంగ్రెస్ వస్తే మాత్రం 2 బీఆర్ఎస్ రావడం, 1 బీజేపీ రావడం, ఈ విధంగా కొనసాగుతుంది. ఏదేమైనా ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసుకుంటే మాత్రం మొదటి దఫాగా చూసుకుంటే నర్సంపేటలో మాత్రము కాంగ్రెస్ కును అలాగే బీఆర్ఎస్ కు గట్టి పోటీ జరుగుతుంది. 7 స్థానాలకు 4 స్థానాలు వీవి రావడము, 3 స్థానాలు అది రావడం జరిగింది. అలాగే ములుగులో చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ 5 స్థానాలు రావడం జరిగింది, బీఆర్ఎస్ వచ్చేసి 2 స్థానాలు జరిగింది. ఒక డోర్నకల్లో మాత్రమే కాంగ్రెస్ దూకుడు పెంచుతుంది, ఇప్పుడు పెంచే అవకాశం దూకుడు పెంచే అవకాశం కనబడుతున్నాయి. ఎందుకంటే డోర్నకల్ వచ్చేసి టీపీసీసీ అధ్యక్షులు అక్కడ రావడము, అలాగే డోర్నకల్ సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి కూడా అక్కడ గట్టి పోటీ అభ్యర్థి ప్రచారం చేయడం జరిగింది. ఇంతేకాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీమతి సైతము ఈ వరంగల్ జిల్లాలో ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు బరిలో ఉన్నారో వాళ్ళతో ప్రచారం చేయడము, అలాగే అక్కడ ఉన్న లోకల్ నాయకుల శ్రద్ధ ఖచ్చితంగా గెలుపొందేదిగా వాళ్ళకు దిశ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ కొనసాగుతుంది. ఎక్కడ చూస్తే మాత్రము 50-50 మాత్రమే కొనసాగుతుంది. సో ఉన్న అభ్యర్థుల్లో మొత్తం ఒక మున్సిపాలిటీలో 20 మంది అభ్యర్థులు ఉంటే అందులో 20కి 10 కాంగ్రెస్ 10 బీఆర్ఎస్ అవకాశాలు ఉన్నాయి. ఒక ములుగు మున్సిపాలిటీలో మాత్రమే కాంగ్రెస్ దూకుడు పెంచింది. మిగిలిన ఎక్కడ చూసుకున్నా మాత్రము 2 పార్టీలకు గట్టి పోటీ ఉంది. అలాగే ముఖ్య చూసుకున్న మాత్రం పరకాలలో ఎప్పుడు లేని విధంగా బీజేపీ మాత్రం ఇప్పటికే 4 స్థానాలు కైవసం చేసుకుంది. అలాగే ఇంకో 2 అభ్యర్థులు సైతం ముందు అనుకోవచ్చు విజయ్. ఎస్, అంటే సుధాకర్, మనం గమనించినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కొంత హవా కొనసాగిస్తోంది, కానీ ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ చాలా గట్టి పోటీ ఇస్తోంది జిల్లాలో మటుకు. ఎలా చూడాల్సి ఉంటుంది దీన్ని? ఇప్పుడు చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న రాజకీయ వేరే కొనసాగుతుంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వేరేగా కొనసాగుతుంది. రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలలో ఉమ్మడి వరంగల్ అంటే ఉమ్మడి జిల్లాలు చూసుకుంటే 11 జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లా మాత్రము బీఆర్ఎస్ కు అనుకూలంగా వస్తున్నాయి ఇప్పుడు చూసుకుంటే మాత్రం. ఎందుకంటే అధికారంలో పార్టీ ఖచ్చితంగా 75 to 80% అభ్యర్థులు గెలుపొందాలి. కానీ ఇక్కడ చూసుకుంటే 65 కాంగ్రెస్ వస్తుంది, రిమైనింగ్ 35 వచ్చేసి బీఆర్ఎస్ వస్తుంది. అంటే ఎంతో కొంత బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో గెలుపొందే అవకాశము, అలాగే బీఆర్ఎస్ పార్టీకి ఊపిరి పోసే అవకాశం కనబడుతున్నాయి. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాల్లో చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలా గెలుపొందారు. ఇక్కడ నుంచి వెళ్ళి సీతక్క మంత్రిగా పార్టీ వహిస్తుంది, కొండేశ్వరిక పార్టీ నిర్వహిస్తుంది. అంతేకాకుండా ఉమ్మడి జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొనసాగుతున్నారు. 3 మంత్రులు ఉమ్మడి జిల్లాలో పర్యటించి ప్రచారం కొనసాగించడము, అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూపాలపల్లిలో ప్రచారం చేయడం, ఇంత ప్రచారం చేసిన తర్వాత కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ఎదురుదెబ్బ పడుతున్న అవకాశం ఉంది అనుకుంటుంది. ఎందుకంటే అధికారంలో పార్టీ ఖచ్చితంగా 100% స్థానాల్లో కైవసం చేసుకోవాలి. కానీ ఇక్కడ చూసుకుంటే 60% to 70% అభ్యర్థులు గెలుపుతున్నారు. మిగిలిన స్థానంలో బీఆర్ఎస్ పార్టీ అడుగు ముందుకెళ్తున్నారే. ఖచ్చితంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ పార్టీకి ఊపిరి పోస్తున్నారు అని అనుకోవచ్చు. ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే మాత్రం మొదటి విడత చూసుకుంటే మాత్రము 7 స్థానాలు రావడం జరిగింది. ఇప్పటికే మాత్రము 70% మాత్రము 60% కాంగ్రెస్, అలాగే 35% బీఆర్ రావడం జరిగింది. మరోసారి చూసుకుంటే మాత్రం ఇంకో గంట 2 గంటల సమయంలో మరొక రిపోర్ట్ రావడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఏ విధంగా వస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టిన దమ్ము బీఆర్ఎస్ కుందా అనే ధోరణి మాత్రం కొనసాగుతుంది. ఏదేమైనా ఈ 12 మున్సిపాలిటీలు చూసుకుంటే మాత్రం 2 పార్టీలు మాత్రం మహావేగంగా ముందుకెళ్తున్నాయి. మరో 2 గంటల సమయంలో ఎవరు గెలుపొందుతారు, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు కైవసం అవుతారనేది చూసుకోవచ్చు విజయ్. ఎస్, అంటే బీజేపీ కూడా 1-2 చోట్ల తన ఆధిక్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. అంటే ఎలా చూడాల్సి ఉంటుంది? బీజేపీ కూడా ఉమ్మడి జిల్లాలో ఈ విధంగా ఆధిక్యాన్ని ప్రదర్శించడానికి గతంలో లేకుండా ఇప్పుడు వాళ్ళు పుంజుకోవడానికి ఎలా చూడాల్సి ఉంటుంది? విజయ్, అయితే ఇప్పుడున్న యువత మొత్తం బీజేపీ పార్టీకి మద్దతు పలుకుతుంది. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండడము, యువత ఏదైనా బీజేపీ ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలు కావచ్చు, అలాగే బీజేపీకి సంబంధించిన ఎంపీలు కూడా ఇప్పుడు ఎవరు బరిలో ఉన్నారో వాళ్ళ దగ్గర ప్రచారం చేయడం ద్వారా కొంత యువత మాత్రము బీజేపీ సపోర్ట్ చేస్తుంది అనుకోవచ్చు. ఎప్పుడూ లేని విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే వరంగల్ జిల్లా పరిధి చూసుకుంటే మాత్రం ఉమ్మడి వరంగల్ సంబంధించిన పరగాల మున్సిపాలిటీలో ఇప్పటికే 3 వ్యక్తులు బీజేపీకి సంబంధించిన వ్యక్తులు 3 గెలుపొందారు. మరో 3 గెలుపు స్థాయిలో అంటే ముందస్తులో ఉన్నారు. సో అక్కడ చూసుకుంటే ఉన్న 18 మున్సిపాలిటీ క్యాండిడేట్లలో
ఇప్పటికే ముగ్గురు బీజేపీకి కొనసాగారు. ఈ రెండు మాత్రం కాంగ్రెస్, రెండు బీఆర్ఎస్ కైవసం చేసుకున్నారు. ఇది చూసుకుంటే మరో ముగ్గురు వ్యక్తులు ఇంకా ముందుగా ఉండడం ద్వారా మాత్రం పరకాలలో ఖచ్చితంగా బీజేపీ పార్టీ బలోపేతం అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా అక్కడ బీజేపీ నుంచి చాలా మంది అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ కానీ, ఇది బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ కానీ ఎవరు బరిలో నిలబడ్డా 99% బీజేపీకి అక్కడ మున్సిపాలిటీ ఓట్లు పెడుతున్నాయి. గతంలో చూసుకున్నా కూడా గత ఎన్నికల్లో కూడా మున్సిపాలిటీ సంబంధించి బీజేపీ కంటే అక్కడ గెలుపుతుంది. ఎందుకంటే యువత ఎక్కువగా మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల్లో మాత్రము బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొంచెం మీరు చూసుకుంటే మాత్రం బీజేపీ పార్టీ మరికొంత ఒక అడుగు ముందుకేసే అవకాశం ఉండవచ్చు. అయితే ఇక్కడ త్రిముఖ పోరైతే కొనసాగుతుండొచ్చు. కానీ ముఖ్యంగా బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కు గట్టి పోటీ కొనసాగుతుంది. ఈ పోటీకి నేను కూడా ఉన్నానంటే మాత్రం బీజేపీ అడుగు ముందుకు వెళ్తుండొచ్చు. ఏదైనా ఉమ్మడి వరంగల్ జిల్లా త్రిముఖ పోరైతే కొనసాగుతుంది. ఏ మున్సిపాలిటీలో అయినా ఎన్నికలు జరుగుతున్నాయంటే మాత్రము బీజేపీ సైతం మిమ్మల్ని ఢీకొట్టడానికి సిద్ధంగా ఉందంటూ మాత్రం ఒక అడుగు ముందుకు ఇస్తుంది. ఏదేమైనా ఈ జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న 12 మున్సిపాలిటీలలో మాత్రము ఇప్పటికీ 3 పార్టీలు బహావేగం ముందుకు వస్తున్నాయి. అయితే కాంగ్రెస్ అండ్ బీజేపీ, బీఆర్ఎస్ ఈ రెండు మాత్రము నువ్వా నేనా అనే విధంగా ముందుకొస్తున్నారు. కానీ వాళ్ళని ఢీకొట్టడానికి మేము సైతం ఉన్నామంటే మాత్రం బీజేపీ ముందుకు వస్తుంది. ఏదేమైనా మరో 2 గంటల సమయంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటారు, ఎక్కడ మున్సిపాలిటీ వాళ్ళ చేతికి చిక్కుతుందని మాత్రం మరో 2 గంటల సమయంలో తెలుస్తుంది. ఏదేమైనా చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రము ఇప్పటికీ ఓట్ల కొనసాగుతూనే ఉంది. 2వ రౌండ్ పూర్తయ్యే వరకు మాత్రము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఢీకొట్టి ముందుకు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు. ఎస్, అంటే సుధాకర్ ఇప్పటికే కొంతమంది వాళ్ళ గెలుపుకు సంబంధించి విజయోత్సవాలు కూడా ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఎక్కడైనా జరుగుతోందా అంటే ఒకవైపు ఎలక్షన్ కమిషన్ చెప్తోంది క్లియర్గా పూర్తిగా కౌంటింగ్ అయ్యే వరకు కూడా ఇలాంటివి ఏం చేయొద్దని. కానీ ఎక్కడికక్కడ పార్టీ ఆఫీసుల్లో విజయోత్సవాలు కూడా చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. లోకల్గా ఎలా జరుగుతోంది దీనికి సంబంధించి? ఎస్ విజయ్, అయితే రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల నియమాలు, ఎన్నికల సమయం ఉన్నంత మాత్రము రోడ్ల మీద ఎక్కువ మంది జరుగుతుంది. ఎందుకంటే 140 సెక్షన్ కొనసాగుతుంది. ఎన్నికల కౌంటర్ జరుగుతున్న 10 నుంచి 200 మీటర్ల వరకు కార్యకర్తలు గుంపులుగా ఉండకూడదు, బాణసంచా కలకూడదు, ర్యాలీలు చేయకూడదు. వీటి పర్మిషన్ అధికారుల తర్వాతనే ర్యాలీలు సంబరాలు చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ చెప్పిన తర్వాత కూడా కొంతమంది వీటిని పక్కన పెట్టేసి మీరు గెలుపొందాం కదంటే మాత్రం బాణసంచా కాల్చుకుంటూ సంబరాలు చేసుకున్న నిబంధన కనబడుతుంది. ఏదేమైనా ఇప్పుడు మొదటి దఫకు వచ్చిన ఈ 7 మున్సిపాలిటీకి సంబంధించిన అభ్యర్థులను మాత్రం కొంతమంది బాణసంచా కాల్చుకుంటూ సంబరిస్తారు. మిగిలిన వారికి అయితే మాత్రం మేము గెలుపొందుతాము, గెలుపొందే అవకాశం ఉంటే మాత్రం సంబరిస్తున్నారు. ఏదేమైనా సాయంత్రం వరకు ఎవరెవరు గెలుపొందుతారు, బాణసంచా సంబరాలు ఏ పార్టీ ఎవరు కైవసం చేసుకోవడం మాత్రం ఒక ధోని కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సంబంధించి మాత్రం సాయంత్రం 5 గంటల వరకు అయితే మాత్రం రోడ్ల మీద ధర్నాలు, అంటే ర్యాలీలు, డీజే చప్పుళ్ళు, బాణసంచా కాలకూడదని చెప్పి రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెప్పడం జరిగింది. ఇది పక్కన పెట్టి సైతం మాత్రం ఉన్న పరిస్థితుల్లో గెలుపొందిన సంబరంలో మాత్రం కార్యకర్తలు కానీ పట్టణాలు కానీ సంబరాలు చేసుకున్నాను గురించి. సాయంత్రం మాత్రం ఖచ్చితంగా ఈ ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు మాత్రం ఎవరు ఏ పార్టీ గెలుపొందిన వారు ఎవరు చైర్మన్ పదవి సాధించుకునే అవకాశం ఉందని చివరి దశ కనబడి ఉంది. ఏదేమైనా ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసుకుంటే మాత్రం 3 పార్టీలకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఉన్న 12 మున్సిపాలిటీలకు కాంగ్రెస్ వచ్చేసి 7 నుండి 8, బీఆర్ఎస్ 3, బీజేపీ 1 ఇలా గెలుపొందే అవకాశం కనబడుతున్న కూర్చుంది. ఎస్, థ్యాంక్ యూ సుధాకర్.